రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు అబ్దుల్ రెహమాన్ ను అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఢిల్లీకి చెందిన మరో నిందితుడు నరేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ₹1,00,00,000 విలువైన 11 గ్రాముల MDMA, జాగ్వార్ కార్, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఇక నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో ఏజెంట్ల సాయంతో యువతను టార్గెట్ చేసుకుని మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 15 మంది ఏజెంట్లను నియమించుకొని పబ్బులకు వెళ్లే వారిని టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారు. సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారో ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు అతని సహచరుడు మిలాన్ నరేందర్ వనత్, నరేంద్రాసి వనత్ అని ఇతను ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ న్యూఢిల్లీ. సో ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో మనం 11 గ్రామ్స్ ఆఫ్ MDMA, మొబైల్ ఫోన్స్ 7 అండ్ 1 జాగ్వార్ కార్ దీన్ని స్వాధీనం తీసుకున్నాము. అండ్ వీళ్ళ మీదే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు అతని మీదే ఇప్పటి వరకు 6 కేసెస్ ఉన్నాయి. సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారో ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు అతని సహచరుడు మిలాన్ నరేందర్ వనత్, నరేంద్రాసి వనత్ అని ఇతను ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ న్యూఢిల్లీ. సో ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో మనం 11 గ్రామ్స్ ఆఫ్ MDMA, మొబైల్ ఫోన్స్ 7 అండ్ 1 జాగ్వార్ కార్ దీన్ని స్వాధీనం తీసుకున్నాము. అండ్ వీళ్ళ మీదే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు అతని మీదే ఇప్పటి వరకు 6 కేసెస్ ఉన్నాయి. సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారో ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్.